హాయ్ అండి. ఈ బెండకాయలు ఫ్రెష్ బెండకాయలండి. లేత బెండకాయలు. అదే ముదురు బెండకాయలు అయితే పనికిరావంటారండి. అంటే పెళ్లి కావాల్సిన పెళ్లి దానికి కూడా ఒక సామెత ఉంది కదండి, అబ్బాయి వదిలినా బెండకాయ వదిలినా పనికిరారంటారని. అట్లాగే ఇప్పుడు మనం ఆడపిల్ల గురించి మాట్లాడితే ఆడపిల్లకాయలకి పెళ్ళిళ్ళు చేస్తారండి. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పాపం వాళ్ళకి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. ఏంటంటే కట్నం ఇచ్చి పుట్టింటోళ్ళు పెళ్లి చేస్తారు. ఇచ్చిన తర్వాత అబ్బాయిల దగ్గరికి వెళ్తే వాళ్ళు కట్నాలు తీసుకురమ్మని చెప్తుంటారు. పాపం అక్కడ పుట్టింటోళ్ళు ఏమంటే, మీకు పెళ్ళిళ్ళు చేసాం, బాధ్యతలు అయిపోయినాయి, మాకు ఇంకేం అవసరం, నువ్వు ఇచ్చింది అక్కడ కదా, అక్కడ నువ్వు సక్రంగా కాపురం చేసుకో అని చెప్తారండి. అక్కడ పాపం వీళ్ళకి వేధిచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూస్తే పుట్టింటోళ్ళు మేము రానిచ్చుకోమంటారు. కానీ ఆడపిల్ల పడే బాధలు ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియవు. పుట్టింట్లో వాళ్ళు చూస్తే సక్రంగా అంటే మేము ఇంకా బాధ్యతలు లేవు, మీకు ఇచ్చింది అక్కడే నువ్వు చేసుకోవాలి, అక్కడే ఉండాలా అంటే ఆ అమ్మాయి రేపు ఎన్నో పాపం ఆడపిల్లకాయలు కట్నాలు ఇచ్చుకోలేక, కట్నాలు తెచ్చుకోలేక ఎన్నో చిత్రహింసలకు గురవుతున్నారండి ఆడపిల్లకాయలకి. ఆడపిల్లకాయలకి ఏదన్నా చేయాలంటే ఒక అనాథాశ్రమంలో ఆశ్రమం లాంటిది పెట్టి, ఒక ట్రస్ట్ పెట్టి వాళ్ళకు ఒక రూములు కట్టించి, వాళ్ళకు ఉండేదానికి ఒక ఫ్రీగా ఒక రూమ్ అనేది వాళ్ళకి కట్టిస్తే వాళ్ళు దాంట్లో ఒక మిషన్ ఏదో ఒకటి పెట్టుకుంటారండి. నాకు అలాంటి కోరిక ఒకటి ఉందండి. ఒక చారిటబుల్ ట్రస్ట్ లాంటిది పెట్టి ఆడపిల్లకాయలకి వాళ్ళకు ఒక రూమ్ కట్టిస్తే వాళ్ళకి రూమ్గా ఫ్రీగా ఒక రూమ్ ఇచ్చేసి దాంట్లో వాళ్ళు ఏది పెట్టుకున్నా అంటే వాళ్ళ కష్టాలు, పెళ్లి కావాల్సిన కట్నాలు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకుని అవస్థలు పడే వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లకాయలు ఎంతమందో పాపం బలైపోతున్నారండి ఈ ఆడపిల్లకాయలు. ఈ ఆడపిల్లకాయలకి ఏదన్నా చేయాలని నాకు ఒక ఇది ఉందండి, కోరిక ఒకటి ఉంది. అది చేయాలని నా సొంతంగా ఏదన్నా పెట్టి వాళ్ళకి ఏదన్నా చేస్తే చాలా మంచిది అనుకుంటున్నానండి. ఒక హెల్పింగ్ చేస్తే మంచిది అనుకుంటున్నాను. ఎన్నో అవస్థలు పడుతున్నారండి ఈ ఆడపిల్లకాయలు. జాబులు చేసుకున్నా కానీ, చేస్తున్నా కానీ తెచ్చుకుంటున్న అవమానాలతో, నిందలతో అవస్థలు పడుతూ ఉన్నారు. వాళ్ళకంటూ ఒక మార్గం, ఒక దారి చూపిస్తే చాలా హెల్పింగ్ అవుతుందండి మనుషులకి. ఒక ఆడపిల్లకాయలకు, మహిళలకు హెల్పింగ్ అవుతుంది. అది చేయాలని ఉద్దేశంతోనే నేను చెప్తున్నానండి. ఆడపిల్ల ఎదిగితే, ఒక ఆడపిల్ల నిలబడి తన కాళ్ళ మీద తను నిలబడిన రోజు ఒక వీర మహిళగా, ఒక ఝాన్సీ రాణిగా, రుద్రమదేవిగా ఎలగద్దండి. లేదు ఇలా బలిలు తీసుకుంటా ఉంటే ఆడపిల్లకాయలు బలైపోతున్నారే తప్ప డబ్బు లేక చదువుకోనే వాళ్ళు ఆడపిల్లకాయలు ఎంతమందో ఉన్నారు. కట్నాలు ఇచ్చుకోలేక పెళ్ళిళ్ళు చేసుకోలేని ఆడపిల్లకాయలు ఉన్నారు. కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన ఆడపిల్లకాయలు బలైపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఈ ఆడపిల్లకాయలకు అందరికీ ఒక స్ఫూర్తిగా నిలబడదాం అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.